సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా. మాజీ మంత్రి ఎవరు, మిత్రుడు ఎవరు? రామన్ ఉన్నాడు కదా, కేటీ రామారావు గారి మిత్రుడు. గట్కే సార్ ఇది. రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం. 150 కోట్ల విలువ చేసే అంగుటి. మాజీ మంత్రి గారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు. సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. గట్కేసర్ లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల ఆక్రమణపై విచారణకు డిమాండ్. ఆ టర్నింగ్ లో ఇదంతా మొత్తం సర్వీస్ రోడ్ కి సంబంధించింది. సర్వీస్ రోడ్ భూమిని కూడా కథం చేసి పడేస్తున్నాడా? కమర్షియల్ కాంప్లెక్స్ పెద్ద లెక్క అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ కీసర కాడ ఏడ ఔటర్ రింగ్ రోడ్ ఇట్లుంటే దాంట్లో మధ్యలో భూమి మధ్యలో వేసేసి ఆ భూమిలో మంచి బిల్డింగ్ లేపేసుకొని సొంతంగా కట్టుకుంటారంట ఇల్లు అంగలు. దానికి యాక్చువల్లీ డబ్బులు వచ్చినాయి, భూసేకరణ అయిపోయినాయి, పైసలు వచ్చినాయి, పైసలు తిన్నారు, మళ్ళీ అదే భూమిని కబ్జా పెట్టి మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు. 150 కోట్ల రూపాయలకు పైగా విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతమైనా పట్టించుకున్న నాదుడే లేడు. ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి స్నేహితుడు. మిత్రుడి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించాలన్న ఆరోపణలున్నాయి. అయితే సాక్షాత్తు మంత్రి గారే అండ నిలవడంతో ఆ వ్యక్తి, అతని కనసన్నలో నడిచే మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కే తూట్లు పొడిచారు. సర్వీస్ రోడ్డు నిర్మించాల్సిన 14,036 చదరపు గజాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్లు, పరిశ్రమలు వెలిశాయి. ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా అనుభవిస్తుండగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భూభాగోతం మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం గట్కేసర్ రెవెన్యూ పరిధిలో ఇదంతా కూడా కథంతా జరుగుతా ఉందట. 150 కోట్లు. నేను ఏమంటున్నా, ఇది ఒక్క చోటనే కాదు, మొత్తం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా ఇదే నడుస్తూ ఉంది. వెలుగులోకి వచ్చిన ఇవి చాలా రావాల్సి ఉంది. విషయం ఏంటంటే ఇట్లా లంగకట్టాలని పడతా ఉన్నారు. అమ్మేసిండ్రు, భూమి అమ్మేసిండ్రు, పైసలు తీసుకుని అన్నీ అయిపోయింది, మళ్ళీ వాళ్ళే బిల్డింగ్లు కట్టుకుంటారంట. కట్టుకోవడానికి మంత్రి అట్లా. వడ్డీ తక్కువ, షరతులు ఎక్కువ. తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం. కానీ జైకా, ఏడీబీ రుణాలు అంత సులభం కాదు. వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు. బడ్జెట్ అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపాల్సిందే. తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి. పథకాలకు మళ్లిస్తే తదుపరి అప్పుల నిలిపివేత. అప్పులు తీసుకోవాలి, కానీ చాలా తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల వద్ద తీసుకోవాలి. ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైతే తక్కువ వార్షిక వడ్డీలతో రుణాలు ఇస్తాయని ప్రస్తావిస్తున్నారు. ఈ ఆలోచన మంచిదేనని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం అంతా సులభం కాదని చెప్తున్నారు. ఆ సంస్థల షరతులు, నిబంధనలు, కొర్రీలను సర్కార్ తట్టుకుంటుందా? అడుగడుగునా నివేదికలు సమర్పించడం సాధ్యమవుతుందా? మౌలిక సదుపాయాలకు కాకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లించే అవకాశాలు ఉండవు కదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయంట. అయితే ఇప్పుడు గతంలో ఏముంటుందంటే ఎక్కువ వడ్డీ తీసుకో, ఏది యూనిట్కి 6 రూపాయలు తీసుకో, 6 రూపాయలు తీసుకుంటూ 20 రూపాయలు తీసుకో, ఇట్లుండనమాట. గత ప్రభుత్వంలో ఏముండంటే ఎంత తీసుకుంటే అంత తీసుకో అన్న నాకెంత, ఈ కథ ఉండే. కానీ ఇప్పుడు వడ్డీని తక్కువ చేసుకోవాలి. ఒకవేళ రుణాలు తీసుకుంటే వడ్డీని తక్కువ వస్తుంది. తర్వాత మనం ఎట్లా చాలా జాగ్రత్తగా దీన్ని కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే మొత్తం అప్పులలో కథం చేసిపోయేసిండు. ఇందాక అంటుండే మేము ప్రచారం చేసుకొని, ఇంకా ఏం ప్రచారం చేస్తాం? చేస్తాం మేము ప్రచారం చేసుకోలేంట ఆయన.